రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎండ్బీ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వికారాబాద్ టు కృష్ణ కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. రీజనల్ రింగ్ రైలు ఆవశ్యకతను అధికారులకు వివరించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నతాధికారులతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కొద్దిసేపటి క్రితమే రైల్వే ఉన్నతాధికారులతో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకు ఎంపీలు కడియం కావ్య, అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ఎండ్బీ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రధానంగా చర్చ జరిగింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి ఇంకా కొత్త ప్రాజెక్టులపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే వికారాబాద్ కృష్ణ కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఒకటి ఉండాలి. సో ఆ రైల్వే లైన్ ఉండడం ద్వారా తెలంగాణలో ఇండస్ట్రియల్ గ్రోత్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లైన్ కోసం కూడా అధికారులు తొందర చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. సో ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ప్రత్యేకంగా ఆ లైన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది. ఇక రీజనల్ రింగ్ రైల్ ఏదైతే ఉందో, సో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రీజనల్ రింగ్ రైల్ దాని యొక్క ఆవశ్యకతను అధికారులకు మరొకసారి వివరించడం జరిగింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే లైన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొత్త ప్రతిపాదనలు కావచ్చు, అవన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కూడా కొత్త రైల్వే కనెక్టింగ్ అంశాన్ని కూడా అధికారులు పరిశీలించాలి. దీనిపై వీలైనంత తొందరగా కూడా ఆ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్ ఆ దూరం కూడా ఈ కొత్త రైల్వే లైన్ తో దూరం తగ్గుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అయితే సూచనలు చేయడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా కొత్త ప్రాజెక్టుల కోసం కూడా అధికారులు దీనిపై సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమీక్షలో అధికారులకైతే ఒక దిశా నిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ రాజు.